మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు విడగొట్టేటప్పుడు అశాస్త్రీయ విధానాన్ని, రాజకీయ కోణాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విడగొట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ విధానాన్ని, భౌగోళిక విధానాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలను గౌరవించి, గుర్తించి ఈరోజు మదనపల్లె కానీ, మార్కాపురం కానీ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కార్యక్రమం. అయితే ఒక చిన్న సమాచార లోపం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట, సిద్ధవటం 2 మండలాలు కూడా కడప టౌన్కు 4 కిలోమీటర్లు ఒక మండలం, 10 కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ 2 మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురి చేసింది మొన్న వచ్చిన గజెట్ నోటిఫికేషన్. అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్ట, సిద్ధవటం నుంచి చాలామంది స్థానిక నాయకులు, ప్రజలందరూ వచ్చారు. ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం. జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొని ఉన్న ఈ 2 మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ 1 నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ 2 మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి తరపున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. నాయకులు ఉంటాం, పోతాం, కానీ ఆ గ్రామాలు, ఊర్లు, అక్కడి ప్రజలు శాశ్వతంగా ఉంటారు. వ్యవస్థలు శాశ్వతం. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ 2 మండలాల ప్రజలు 70 కిలోమీటర్లు జిల్లాధికారులను కలవాలన్నా రాయచోటి పోవాల్సి వస్తుంది. అదే కడప అయితే కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలోనే కడపకు వస్తారు వాళ్ళు. గతంలో ఈ 2 మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి. ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది. ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలన్నీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరపున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు. ఎప్పటికైనా ఒక శాస్త్రీయ విధానం, భౌగోళిక పరిస్థితులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆయన కూడా సమాచారం లేక, ఎవరు డిమాండ్ లేకపోయినా కూడా అన్ని మండలాలు, నియోజకవర్గానికి సంబంధించినవన్నీ కూడా ఒకటే నియోజకవర్గంలో ఉండాలని జనరలైజ్డ్ ఆర్డర్స్ వలన ఈ 2 మండలాలు కూడా రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి, అన్నమయ్య జిల్లాలోకి పోయిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం. అన్ని పరిస్థితులు కూడా ఒక నివేదిక రూపంలో ఇస్తాం. ప్రజలందరూ కూడా కడప జిల్లాలో కలిసి ఉండాలా అని చెప్పి కడప నగరానికి ఆనుకొని ఉన్నాం మేము. ఏ కార్యక్రమమైనా కూడా కడపకు వచ్చి చెప్పుకుంటాం. చిన్న అధికారులు, పెద్ద అధికారులు అందరూ కూడా కడపలో ఉంటారు. అదే ఈరోజు ఏ అధికారైనా అన్నమయ్య జిల్లాకు పోవాల్సి వస్తుంది, ఒకవైపు రాజంపేటకు పోవాల్సి వస్తుంది రెవెన్యూ డివిజన్ పరంగా. సిద్ధవటం వాళ్ళు కూడా ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు కోరినారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, రెవెన్యూ మినిస్టర్ని కలుస్తాం. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కలిసి ఈ అభ్యంతరాలన్నీ ఇచ్చి దీన్ని కడపలో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రపోజల్ తయారు చేసేటప్పుడు ఎవరికి సంప్రదించాలా, ఎవరు కూడా అటు ఇది పోవాలని కానీ ఇటు ఉండాలని కానీ ఎవరు కోరలేదు. కానీ అక్కడెక్కడో అధికారులకు ఉన్న ఒక సమాచార లోపం. రెండోది, మండలాలు, నియోజకవర్గాల వ్యాప్తంగా విడగొట్టకూడదనే జనరలైజ్డ్ నామ్స్ వల్ల ఈ 2 మండలాలు కూడా అదే నియోజకవర్గానికి పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. కాన్స్టిట్యున్సీ వేరు కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మీరు చూస్తే రాష్ట్రం విడిపోయేటప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి, ఈరోజు 34 జిల్లాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఈ మధ్య కూడా 1 సంవత్సర కాలం కిందట ఒక జిల్లా పెంచారు, 2 ఏళ్ల కిందట. ఒక కాన్స్టిట్యున్సీ 3 జిల్లాల పరిధిలో కూడా ఉంది అక్కడ. జిల్లాలు భౌగోళికంగా శాస్త్రీయ విధానం ముఖ్యం, కానీ
గత ప్రభుత్వం చేసిన రాజకీయ విధానాలు, రాజకీయపరమైన ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజలకు ఎక్కడ ఈ సౌకర్యం ఉంటుంది అనేది ఆలోచించాలా. బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఉంది అని నేను అనుకోవట్లేదు. అధికారులు ఎక్కడో జనరలైజ్డ్ నామ్స్ వల్ల ఇది ఆ జిల్లాలో కలపాల్సి వచ్చింది. ఏది ఏమైనా వాళ్ళకు ఒకసారి ఈ విషయాలన్నీ తెలియజేస్తే తప్పకుండా మార్చుకుంటారనే నమ్మకం మాకుంది. ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం ఈ విషయంలో. కానీ అది అభివృద్ధికి నోచుకోక ఈరోజు చాలా దీనావస్థలో ఉంది. అక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి మండలం. ప్రతిరోజు వారందరూ కలిసి కూలి పనుల నిమిత్తం కానీ, ఇంకొక పనులకు కానీ, ఫ్యాక్టరీల పనులకు కానీ రావాలంటే కడపకు రావాలి. కడపకు మాకు అవినాభావ సంబంధం ఉంది కొన్ని తరాల నుండి. అటువంటి మాకు అనుకూలమైన కడపలో రెవెన్యూ డివిజన్ ఉన్నది. ఏ సమస్య వచ్చినా మేము వచ్చి అధికారులతో కలిసి 1 గంట లోపల పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి తిరిగి ఇంటికి వెళ్తున్నాం. అటువంటిది ఈరోజు 2 మండలాల్లో ఎత్తుకుంటే డ్వాక్రా మహిళలు అయితే లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత వృద్ధులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారికి ఏమైనా సమస్య వస్తే వారు ఎంత ఇబ్బంది పడాలి. 5-6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కడపను వదిలి దాదాపు 70-80 కిలోమీటర్లో ఉన్న రాయచోటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ యొక్క విషయము ప్రజలందరిలో మనసులలో ఉంది. ఈ యొక్క మనిషిని మేము మా సీనన్న వాసన్న గారికి దృష్టికి తీసుకొచ్చాము. వాసన్న గారు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను మీ ప్రజలకు, మీ మండలం ప్రజలకు. ఇది అన్యాయం జరిగింది. మీకందరికీ నేనుండి మీకు జిల్లా అధికారుల దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, తర్వాత సీఎం గారి దగ్గరికి పిలుచుకొని పోయి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. ప్రస్తుతం సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం వల్ల సిద్ధోట మండలం, ఒంటిమిట్ట మండలం ప్రజలు చాలా బాధాపరితంగా ఉన్నారు. ఎందుకంటే కడప దగ్గర ఉన్నటువంటి సిద్ధోట, ఒంటిమిట్ట మండలంలో చాలా మంది జీవనోపాధి కోసం కడపకు వస్తున్నారు. ఇది సీసీ కెమెరాలకు అయితేనేమి, మన ఎలక్ట్రికల్ దానికోసం చాలామంది బస్సుల్లో వచ్చి పనిచేస్తున్నారు. విద్యార్థులు కూడా చాలా మంది కడపకు వచ్చి వెళ్తున్నారు. అలాంటివి తీసేసి మన అన్నమయ్య జిల్లాకు ఈ 2 మండలాలు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి వారికి ఈ సభామూలకంగా తెలుసుకోవడం ఒకటే, సార్ మా యొక్క బాధలను, సిద్ధోట మండలం, ఒంటిమిట్ట ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని ఈ 2 మండలాలను కడప జిల్లాలోనే ఉండాలని ఏర్పాటు చేయాలని మీకు సవినయంగా నమస్కరించి సెలవు తీసుకుంటాను.